చందమామ కథ. ఎదురు ప్రశ్నలు. పాండ్యదేశానికి చెందిన హరిశంకరుడు అనే గొప్ప విద్వాంసుడు తనకన్నా గొప్పవాడు ఏ దేశంలోనూ లేడని అనిపించుకోవాలని అనేక దేశాలు తిరిగి అనేక దేశాల విద్వాంసులతో వాదించి వారిని ఓడించి విజయపత్రాలు పుచ్చుకుంటూ కాలక్రమాన కాశీనగరం చేరుకున్నాడు. కాశీరాజు హరిశంకరుడి కోరిక తెలుసుకొని తన ఆస్థాన విద్వాంసులతో అతను వాదించడానికి అనుమతి ఇచ్చాడు. కాశీ ఆస్థానంలో 49 మంది విద్వాంసులు ఉండేవారు. వారికి పెద్ద గజకేసరి ఉపాధ్యాయుడు అనే మహాపండితుడు. ఆయన హరిశంకరుడితో పాండిత్యాన్ని వాదానికి జయాపజయాలకు గురిచేసే ఆచారం మాకు లేదు. మహాపురాణాలను ఇతిహాసాలను రచించిన మహాత్ములు ఎవరితోనూ వాదించలేదు, ఎవరినీ ఓడించనూ లేదు. ఒక విద్వాంసుని మరొకడు ఓడించడం ఆ విద్వాంసుని అవమానించటము, నొప్పించటము అవుతుంది. ఎంత గొప్ప విద్వాంసుడైనా అతని కంటే గొప్ప విద్వాంసుడు ఉంటాడనే మా నమ్మకం. విద్వత్తుకు పరిమితి అంటూ లేదు. అందులో హెచ్చుతగ్గులు సందర్భవశాన అవే తెలుస్తాయి. వాదన ద్వారా వాటిని తేల్చవలసిన అవసరం మాకు లేదు అని అన్నాడు. తనను చూసి తన ప్రతిభ గురించి విని భయపడి గజకేసరి అలా అన్నాడనుకొని హరిశంకరుడు, చేతగాని పండితులు ఇలాగే అంటారు. మీలో ఎవరికీ వాదించడం ఇష్టం లేకపోతే నేను గెలిచినట్టు ఒప్పుకుంటూ విజయపత్రం ఇవ్వండి అన్నాడు. ఈ మాట వింటూనే యువ పండితుడు ఒకడు, ఆయనను తృప్తిపరచడానికి నేను ఆయనతో వాదిస్తాను. నేను ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నాను కనుక ఓడితే నాకు వచ్చే అవమానం ఏమీ లేదు. ఆయన గెలిస్తే నన్ను గెలిచినట్టు విజయపత్రం తీసుకుపోతారు. ముందు ఆయన నన్ను 3 ప్రశ్నలు అడిగితే తర్వాత నేను ఆయనను 3 ప్రశ్నలు అడుగుతాను అన్నాడు. రాజు ఇందుకు ఒప్పుకున్నాడు. ఈ ప్రపంచం కన్నా పెద్దది ఏది అని హరిశంకరుడు అడిగాడు. చూడండి ఆకాశమే అన్నాడు యువ పండితుడు. తన ప్రశ్నకు సరియైన సమాధానం వేదాంత అర్థంలో బ్రహ్మం, ప్రాపంచిక అర్థంలో ఆశ అని హరిశంకరుడి అభిప్రాయం. కానీ యువ పండితుడి సమాధానాన్ని కాదనటానికి లేదు. అందుచేత హరిశంకరుడు తన రెండవ ప్రశ్న అడిగాడు. మనిషి గొప్పవాడు కావాలంటే ఏమి చెయ్యాలి? మనసులో అనుకొని మాటల ద్వారా అనాలి అని జవాబిచ్చాడు యువ పండితుడు. దీనిని కాదనలేక హరిశంకరుడు మూడో ప్రశ్న వేశాడు. అన్నిటినీ తెలుసుకోవాలంటే ఏమి చెయ్యాలి? మన దృష్టి సూర్యప్రకాశము బాగా ఉంటే అన్నీ తెలుస్తాయి అన్నాడు యువ పండితుడు. హరిశంకరుడు ఈ సమాధానాన్ని కూడా కాదనలేక, నువ్వు చాలా తేలికైన సమాధానాలు చెప్పావు, వాటిలో పాండిత్య ప్రకర్ష ఏమీ లేదు అన్నాడు. అవును, నేను చిన్నవాణ్ణి, నా బుద్ధికి తోచిన సమాధానాలు చెప్పాను. అవి తప్పైతే ఖండించండి అన్నాడు యువ పండితుడు. సరే, నీ ప్రశ్నలు అడుగు అన్నాడు హరిశంకరుడు. మీరు ఎక్కడి నుండి వచ్చారు అని యువకుడు అడిగాడు. ఏ సమాధానం చెప్పాలో హరిశంకరుడికి తెలియలేదు. తాత్వికంగా ఆ ప్రశ్నకు తెలియదు అని సమాధానం చెప్పాలి. తాను ఏ ఊరు నుంచి వచ్చినది ఆ కుర్రవాడికి తెలుసు కనుక ఆ మాట చెప్పి లాభం లేదు. నువ్వే చెప్పు అన్నాడు హరిశంకరుడు. అందరూ ఈ లోకానికి ఎక్కడి నుంచి వస్తారో మీరు అక్కడి నుంచే వచ్చారు, మీరు ఎక్కడికి పోతారు అని అన్నాడు యువకుడు. దానికి కూడా తాత్వికంగా తెలియదు అనే చెప్పాలి. నువ్వే చెప్పు అన్నాడు హరిశంకరుడు. మీరు దిగ్విజయం చేసే ఆలోచన మానుకుని మీ దేశానికే తిరిగిపోతారు. మీరు ఇక్కడికి ఏమి తెచ్చారు, ఇక్కడి నుంచి ఏమి తీసుకుపోతారు అని యువకుడు మూడో ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్నకు జవాబు చెప్పగలను. నేను ఇక్కడికి అహంకారం పట్టుకువచ్చాను, ఆ భారం ఇక్కడ వదిలి వివేకం తీసుకుపోతాను అంటూ హరిశంకరుడు యువ పండితుణ్ణి కౌగిలించుకున్నాడు.